గురూజీ, హైదరాబాద్ నుంచి ఆరాధన కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి ఆరాధన గారు. నమస్కారం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి మేడం. తప్పకుండా అండి. మీ హస్బెండ్ పేరు, నక్షత్రం చెప్పండి. పేరు శశికుమార్ మేడం. నక్షత్రం ఐడియా లేదు మేడం. డేట్ ఆఫ్ బర్త్? 1972 నవంబర్ 11th మార్నింగ్ 11:15 AM మేడం. నవంబర్ 11th 1972. 1972 నవంబర్ 11th 11:15 మేడం. మార్నింగ్ 11 గంటల 15 నిమిషాలకు. 15 నిమిషాలు మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం గురూజీ, మీ పాదాలకు శతకోటి వందనాలు గురూజీ. నమస్తే అమ్మా. గురూజీ గారు, నేను మా హస్బెండ్ గురించి కనుక్కోవాలనుకుంటున్నాను గురూజీ. ఏంటంటే తనకి కెరీర్ లో సెటిల్మెంట్ అనేది లేదు సార్. ఇప్పటికీ ఇంత అంటే 40 years క్రాస్ అయిపోయి నేను ఇంకా సెటిల్ అవ్వలేదు అంటారు. అంటే ఇందులో ఇప్పుడు ప్రస్తుతం తను కెనడాలో ఉన్నారు సార్. అక్కడ కూడా సెటిల్మెంట్ సరిగ్గా లేదని బాధపడుతున్నారు సార్. వీళ్ళు ఎన్నో కొడుకు వీళ్ళ నాన్నగారికి? తను మూడో అబ్బాయి సార్. ఓకే. శనివారం జన్మించారు. శనివారము పూర్వాషాఢ నక్షత్రం ధనస్సు రాశి తల్లి. మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? 2004లో అయింది సార్. అంటే 11 years ఫాస్ట్. అవును సార్. 11 years అయిపోయింది. సంతానం తల్లి మీకు? ఒక పాప ఒక బాబు సార్. సరే, మా ఇప్పుడు కెనడా వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? తను 1.5 year, అంటే మార్చ్ వస్తే 2 years సార్. ఓకే. అక్కడ కూడా సెటిల్మెంట్ సరిగ్గా లేదు. తన అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ సార్. అక్కడ అకౌంట్స్ కి సరిగ్గా లేదు. టెక్నికల్ గా ఏమైనా ఫీల్డ్ చేంజ్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారు సార్. ఓకే, టెక్నికల్ గా ఫీల్డ్. సరే తల్లి, టెక్నికల్ గాను వద్దమ్మా. అకౌంట్స్లోనే ఏదైనా అకౌంట్స్ సంబంధించిన ఎక్స్ట్రా కోర్సెస్, ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఎక్స్ట్రా కోర్సెస్ చేస్తూ ఉండి, అకౌంట్స్కి సంబంధించింది ఏదైనా చేయని. ఎక్స్ట్రా కోర్సెస్ తీసుకోవడం వల్ల డెఫినెట్లీ వీళ్ళకి మంచి డెవలప్మెంట్ ఉంది. ప్రజెంట్ అయితే వీళ్ళకి జన్మజాతకంలోనే దోషం వచ్చేసింది తల్లి. ప్రజెంట్ అంటే పుట్టినప్పుడే. అంటే వీళ్ళ జాతకంలో భాగ్యస్థానంలో పాపగ్రహాలు ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఎంత కష్టపడినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా ప్రతిఫలం ఉండదు. ఆ ప్రతిఫలం సరిగా లేకుండా వీళ్ళు కష్టపడుతూనే ఉన్నారు, అభివృద్ధి మాత్రం అవుతలేదు. ఇదే ప్రాబ్లం జరుగుతూ ఉంది. ఇంకా ఏం భయపడకండి. వీళ్ళు ఇప్పుడు అక్కడుంటారు, వీళ్ళు ఇక్కడ రారు, చేయడానికి అవ్వదు. వీళ్ళు అక్కడే ఎక్కడైతే ఉంటారో అక్కడ ప్రతిరోజు కూడా వెంకటేశ్వర వజ్ర కవచము ఉదయాన్నే చదువుకోవాలి. తర్వాత సాయంత్రం పడుకునే ముందు శ్రీ కాలభైరవాష్టకం, ఈ 2 రోజు పారాయణ చేసుకోండి. మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీ భర్త పేరులో ప్రతి సోమవారం ఉదయాన్నే లేచి బిల్వవృక్షాన్ని దగ్గరికి వెళ్ళి ఆ బిల్వవృక్షం చెట్టు ముందు నేతి దీపం వెలిగించి, తర్వాత పుట్ట దగ్గరికి వచ్చి పుట్ట పైన కాస్త మన్ను తెచ్చి దాంట్లో ఇంట్లో శివలింగం చేసి దాన్ని పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత సాయంత్రం ఇంకొకసారి పూజ చేసి మరుసటి రోజు నెక్స్ట్ ఒక వారం దాన్ని అలాగే ఇంట్లో ఉంచుకొని రోజు పూజ చేస్తూ ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ సోమవారం ఏం చేయాలి? సేమ్ అలాగే బిల్వవృక్షానికి వెళ్తారు కదా, అప్పుడు ఈ శివలింగాన్ని తీసుకెళ్ళి బిల్వవృక్షం దగ్గర ఉంచేసి పూజ చేసుకొని మళ్ళీ పుట్ట దగ్గరికి వచ్చి ఇలా చేస్తూ ఉండాలి. ఇలా 16 వారాలు చక్కగా చేసిందైతే భాగ్యస్థానంలో ఉన్న దోషాలన్నీ దూరమై మీ భర్తకి చాలా మంచి యోగ్యత వస్తుంది తల్లి. ఇంతే. చక్కగా భక్తితో, మడితో, శ్రద్ధతో 16 వారాలు శాకాహారులై చక్కగా మీరు చేసిందైతే మీ భర్తకి మంచి యోగము, అన్ని ఉద్యోగంలో ప్రగతి అన్నీ వస్తాయి తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే. ఆరాధన గారు, విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ దేశభక్తి గురించి వివరిస్తున్నారు. ఇక అంటే ఇంచోపు మన చర్చలో ఏం మాట్లాడుకున్నామంటే, భగవంతుడు దేవాలయం కనిమిన వెంటనే దేవుడు అని 2 ఎత్తులు నమస్కారం పెడతామే, అదే మన ఫ్లాగ్ కనబడంగానే మనం నిలుచుకొని ఒక సలిట్ ఎందుకు చేయకూడదు? దేశభక్తిని మనసులోనే ఉంచుకోవాలా, దాన్ని బయటికి తెలియచేయాలా? అన్ని డౌట్లు ఉంటాయి కదా. అవును, నిజమే. దేశభక్తి చూపించుకోవాలా వద్దా అన్ని కన్ఫ్యూజన్. కానీ దేశభక్తి మీరు లోపల పెట్టుకుంటే చాలు, దాన్ని అందరికీ పబ్లిక్గా చూపించుకునే అవసరం లేదు. అలాగే భగవంతుడి భక్తి కూడా మనసులో పెట్టుకుంటే చాలు, అందరికీ చూపించాలా అనే అవసరం లేదు.
మీకు ఇష్టం ఉందా సెల్యూట్ చేయాలా చేయండి, తప్పేం లేదు. మన ఒక బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది కదా, వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా రక్షక భటులు అని మనం ఏమనుకుంటామో వాళ్ళందరికీ కూడా ఈ ఒక భారత మాత అనేది ఒక దేవుడు.